హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఆంగ్ల సంవత్సరం ధనుసు రాశి ఫలితములు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ధనుసు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్లు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమందు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. స్త్రీల కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణలు వాతావరణం లాంటి ఉండవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండును. కుటుంబ సంబంధమైన చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. అన్ని రంగముల వారికి ఒత్తిళ్లు అధికముగా వ్యవసాయ రంగం వారికి శుభ ఫలితాలు ఉండును. జనవరి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు కలిసి వచ్చును. బంధుమిత్రులతో వివాహాది శుభకార్యములలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఫిబ్రవరి నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. గౌరవ మర్యాదల విషయంలో లోటుపాట్లు ఉంటాయి. జ్వరాది అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలు మానసిక ఆందోళనలు కలిగిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మార్చి నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు చెందుతారు. గృహమున ఆకస్మిక మార్పులు తప్పవు. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు సూచనలు ఉన్నవి. ఏప్రిల్ నెలలో ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు. సంతాన విద్య విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రుల దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. కలహాలు దూరంగా ఉండడం మంచిది. మే నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు ఒక కొలిక్కి వస్తాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. దైవారాధన చేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జూన్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులలో జాప్యం తప్పదు. మానసిక ఆందోళనలు కొంత బాధిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. శుభకార్య సంబంధిత ఖర్చులు పెరుగుతాయి. జూలై నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఫలితాలు వస్తాయి. గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆగస్టు నెల ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. శత్రు సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. సెప్టెంబర్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చును. కుటుంబ సభ్యులతో అకారణ కలహములు, అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. మాసం చివరన ధనదాయం పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఖర్చుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. నూతన పరిచయాలు కొంత కలిసి వస్తాయి. కుటుంబ పెద్దలతో కీలక విషయాలు చర్చిస్తారు. నవంబర్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నవి. దేవాదాయ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం వృద్ధి అగును. శత్రువులు కూడా మిత్రులు మారి సహాయ సహకారాలు అందిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిళ్లు అధికం. డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు వలన వివాదాలు తప్పవు. గౌరవ మర్యాదలు కొంత క్షీణత కలుగును. సంతాన విద్య విషయాలలో మరింత జాగ్రత్త వహించాలి. పరిహారాలు: శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది. శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. 1 కేజంబావు నల్ల నువ్వులు దానం ఇవ్వడం మంచిది. గురువారం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితములు పొందుతారు.